స్వాగతం. ఈరోజు నేను చాలా గంభీరమైనటువంటి సబ్జెక్ట్ మీద విషయం మీద మాట్లాడుతున్నాను. అండ్ ఇది నాకు తెలుసు ఒక్క క్లాసులో అంటే ఒక వీడియోతో అవ్వదు. ఇది నేను చెప్పేది సబ్జెక్టు మహాసాగరం కదా, ఇది ఒక వీడియోతో అవ్వదు నాకు తెలుసు. 2, 3, 4 ఎన్ని వీడియోలు పడతాయో నాకు తెలియదు, నేను చెప్తూనే పోతాను. ఇది నేను చెప్పేది చాలా ముఖ్యమైనదని, ఎంతోమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే వన్ మ్యాన్స్ మీట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. అన్నీ అందరికీ నచ్చవు, అందరికీ పనికిరావు, అందరినీ మెప్పించేలాగా ఏది మనం చేయలేము ఈ ప్రపంచంలో. ఏం పర్వాలేదు. అయితే దిస్ ఈజ్ ప్యూర్లీ డెడికేటెడ్ టు దోస్ పీపుల్ హూ లాస్ట్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఎవరెవరికి డబ్బులు అయితే పోతున్నాయో స్టాక్ మార్కెట్లో, అంటే పోతున్నాయంటే పేపర్లో మీరేదో కొంటే అది రెడ్లోకి వస్తే పోయినట్టు కాదు, మీరు లాస్ బుక్ చేస్తే పోయినట్టు. యాక్చువల్గా లాస్ బుక్ చేసి నష్టం తెచ్చుకుంటే పోయినట్టు. ఎవరెవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో, ఇప్పటి వరకు పోగొట్టుకుంటూ ఉన్నారో వారికి ఈ లెసన్స్ ఇవి అంకితం. అండ్ మై స్పెషల్ దిస్ థింగ్ టు మిస్టర్ రామ్ కే వైఆర్. మొన్న ఆయన వీడియో మెసేజ్ పెట్టాడు నాకు. దట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ. హీఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అందుకే నేను ఈ కామెంట్స్ బాక్స్ డిజేబుల్ చేయను. ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి కదా. అందులో మనం ఉన్నది డెమోక్రసీ. తర్వాత నాకు తెలియాలి కదా. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను కాదు, యాక్చువల్గా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా స్పెసిఫిక్గా చెప్తారు ఈ విషయంలో. మనం ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే, ఫీడ్బ్యాక్ లేకపోతే మనం చేస్తున్న పని ఏమిటి, ఎలా ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది? దట్ ఈజ్ ఎ కీ టు సక్సెస్ అని ఆయన చెప్తారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. సో థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఆయన ఏంటంటే చెప్పింది, ట్రేడింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ ఈజ్ ఈక్వల్ టు లూజింగ్ మనీ. ఇదే ఈ మంత్ర, ఈ ఫార్ములానే తీసుకుంటాను. మిగతా ఆయన ఏదో చెప్పారు పాపం. ఆయన కోపంతో మాట్లాడుతున్నారా లేకపోతే జెన్యూన్గా ఆయనకున్నటువంటి యాంగ్విష్ అలాంటిదా, అది ఓకే. మనం ఎందుకంటే ఆయనలాగా చాలామంది ఆయన నష్టపోయారు కాబట్టి అలా మాట్లాడారు. అలా ఆయనలాగా చాలామంది నష్టపోయారు. అయితే ఈ నష్టపోయిన వాళ్ళకి, నష్టపోతున్న వాళ్ళకి నేనేమైనా చేయగలనా? జనరల్గా ఏదో రోజు మార్కెట్ మూమెంట్స్, మార్కెట్ ఎలా ఉంది, ఇది అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేది చాలామందికి ఉపయోగపడితే పడవచ్చు. బట్ ప్రాక్టికల్గా స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేస్తే బతికి బట్టకడతాం, ఎలా చేస్తే నష్టపోకుండా ఉంటాము అనేదానికి అవగాహన కావాలి. అది మామూలు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీనికి సెపరేట్గా సెపరేట్గా కోర్సు స్టార్ట్ చేసి ఒక ప్యాకేజీలా పెట్టి ఇవ్వాలి. త్వరలో కొంచెం టైం ఉంటే షార్ట్ ప్యాకేజ్ దీనికి కూడా తయారు చేస్తాను. బట్ అంతవరకు టైం ఆగదు కదా. నేను ఈ జనరల్ యూట్యూబ్ వీడియోల్లో నేను చెప్పేస్తాను. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అండ్ మై సిన్సియర్ సబ్మిషన్ ఈజ్ దీస్ వీడియోస్ ఆర్ ప్యూర్లీ ఫర్ బిగినర్స్. కొత్త వాళ్ళకి, తెలుగు మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి, అవుతున్న వాళ్ళకి, మార్కెట్లో జస్ట్ 1 year, 2 years, 1.5 years, 3 years నుంచి మార్కెట్లో నడుస్తున్న వాళ్ళకి దిస్ ఈజ్ డెడికేటెడ్. అండ్ ఆల్సో టు దిస్ జెంటిల్మెన్. అండ్ సీనియర్స్, మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ చూడకండి, వినకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరేదో టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏవో కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే నాకు పర్వాలేదులేండి, నాకు ఇది ప్రొఫెషన్ అయిపోయింది, కానీ మీది వాల్యుబుల్ టైం కదా, మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటారో చేసుకోకండి. సో ప్యూర్లీ ఫర్ లూజర్స్, ప్యూర్లీ ఫర్ బిగినర్స్. ఏంటి విషయం అంటే, వై పీపుల్ లూజ్ యాజ్ దే లూజ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు నష్టపోతుంటారండి? ఎందుకు నష్టపోతారు? మీకు చూడండి, వారన్ బఫే గారు ఛాలెంజ్ చేసినట్టుగా చెప్పారు. ఏంటి చెప్పారంటే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అని ఫినిష్. ఆయన ఎంతమంది తిట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంవత్సరాలు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత, చూసిన తర్వాత
చాలా సంవత్సరాలు ఆయన మీద కోపం వచ్చింది నాకు. అట్లా వాడు అలాగే చెప్తాడులే, ఏదో చెప్తారు కడుపు నిండిన కబుర్లు, తెలుగులో చెప్తారు కదా కడుపు నిండిన కబుర్లు, అలా అనుకునేవాడు నేను. కడుపు నిండిన కబుర్లు అలాగే చెప్తాడులే, లక్కీగా వాడు సంపాదించాడు, బాగా సంపాదిస్తున్నాడు చక్కగా, ఏదో మొత్తానికి ఏదో అయింది, మొత్తానికి సంపాదిస్తున్నాడు, అలానే అందరికి వస్తుందేంటి, పైగా ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ ఏంటి, చేతులు కాల్చుకుంటుంటే, నేను కాల్చుకున్నాను కదా, చేతులు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది, ఏదో చెప్తాడులే అట్లాగే, అంత ఉత్త ఇది గ్యాసు, ఎంత జరిగే పని కాదులే, చూడు వాడికి పోయినాయి వీడికి పోయినాయి, అందరూ పోగొట్టుకుంటుంటే వీడేంటి ఇలా చెప్తున్నాడు, అలా పెసిమిస్టిక్గా నేను చాలా సంవత్సరాలు. అయితే కొంచెం నాకు అట్లా కొద్దిగా మళ్ళీ అది రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఉంటే జ్ఞానోదయం అవుతున్నట్టుగా అనిపించి వన్ ఫైన్ డే ఇట్ క్లిక్డ్ మీ, ఎస్ ఇతను చెప్పింది నిజమేనే, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్, అదేంటి అని అక్కడి నుంచి కొంచెం ఎక్కువ స్పీడప్ చేశాను నా రీసెర్చ్ని. ఇప్పుడు ఐఎమ్ టోటల్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ గ్రేట్ మ్యాన్ వారన్ బఫెట్. అంత మాత్రానికి ఎవరూ నమ్మాల్సిన పని లేదు, ఒప్పుకోవాల్సిన పని లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిని కన్విన్స్ చేయటానికి నేను చెప్పడం లేదు. అసలు ఆయనైతే స్టాక్ మార్కెట్ అన్నాడు కదా, నేనైతే రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఈవెన్ ఇన్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే అది స్పెక్యులేషన్ యాక్చువల్గా కదా, థ్రిల్లింగ్గా ఉంటుంది ఆలోచిస్తే. సరే ఈ పార్ట్ వదిలేయండి, స్టాక్ మార్కెట్. మరి వై పీపుల్ ఆర్ లూజింగ్, వరల్డ్ వైడ్ తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 80% to 90% ప్రజలు డబ్బులు పోతున్నాయి, 10 to 20% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టున్నాను దీనికి, నేను చాలా రకాల అనాలిసిస్ చేసి, అది మీకు దొరికితే లక్కీగా ట్రై చేయండి, లేకపోతే కొంచెం ప్లేలిస్ట్లో తయారు చేయాలని అనుకుంటున్నాం, మీకు లభిస్తుంది లక్కీగా. ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ 10-20%లో కూడా క్రీము క్లాస్ పీపుల్, టాప్ పీపుల్, బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారు అందులో. హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అని హెచ్ఎన్ఐస్ అంటారు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. వీళ్ళందరికంటే ప్రమోటర్స్, హెచ్ఎన్ఐస్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కాదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎ ఫ్యూ రిటైల్ ఇన్వెస్టర్స్. అట్లా పర్సంటేజ్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ పర్సంటేజ్ 5% కంటే ఎక్కువ ఉండదట. అంటే మీలా నాలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళల్లో రిటైల్ ఇన్వెస్టర్స్ 5% ఉంటారు టోటల్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించి టు బికమ్ రిచ్. చూసారా, అంటే ఆ 5% కోసం మనం పోటీ పడుతున్నాం అన్నమాట. చెప్పాలంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 100 పోస్టులకి 100 మంది అప్లై చేస్తే, అదే పోనీ 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారనుకున్నాం, 100 మంది ఇంటర్వ్యూకి వెళితే 5గురికే వస్తాయి పోస్టులు, ఇంటర్వ్యూకి మాత్రం 100 మంది వెళ్తున్నారు. అలాంటిది అయిపోయింది ఇప్పుడు. అలాంటిది ఇది ఇదేం గొప్ప విషయం కాదు. అసలు జాబ్ మార్కెట్ లాంటిది అయితే కొన్ని వేల మంది ట్రై చేస్తారు, ఫ్యూ పీపుల్కి జాబ్ వస్తుంది. దానికన్నా చాలా బెటర్ కదా 5%. జాబ్ మార్కెట్లో చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు రాసేవాళ్ళు ఎంతమంది రాస్తారు, ఎంతమందికి ఇంటర్వ్యూ వస్తుంది, ఎంతమందికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఆ పర్సంటేజ్తో పోలిస్తే మన స్టాక్ మార్కెట్ బెటరే. ఇట్ ఈస్ వర్త్ ట్రయింగ్. ఆ 5%లో మనం ఉండాలి, లేదా ఆ పర్సంటేజ్ని పెంచాలి. ఓకే, అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రమోటర్సేనా? రిటైల్ ఇన్వెస్టర్స్ సంపాదించలేరా? మరి సంపాదించగలరు, కానీ తక్కువ మంది ఎందుకు సంపాదిస్తున్నారు అంటే దెర్ ఈజ్ సంథింగ్ మెస్సీ అబౌట్ ఇట్. అదేదో తెలుసుకోవాలి. ఆ భేదం, ఆ అభేద్యం, ఆ రహస్యం ఏంటో అది తెలుసుకోవాలి. అది ఆ భేద్యం చేయటం కోసమే ఈ వీడియోలు నేను పెడుతున్నాను. ఓకే, ఏంటంటే ఇటు చూడండి, ఇక్కడ వై మెజారిటీ లూజ్ ఇన్ స్టాక్ మార్కెట్స్కి ఇక్కడ ఏంటి ఆన్సర్ అంటే దే డోంట్ నో వాట్ దే డోంట్ నో.
చాలామంది కోపం కలగవచ్చు, క్షమించండి. మీరు నాకంటే చిన్నవాళ్ళైనా పర్వాలేదు, నన్ను క్షమించండి. బట్ ఓపెన్గా మాట్లాడటం నాకు అలవాటు, చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది అది. ఓపెన్, కాంట్ హైడ్ ఎనీథింగ్. దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. ఎందుకని అలా చెప్తున్నానంటే నేను కూడా అందులో ఒకడిని. ఇట్లా తెలియక, అర్థం కాక, సరిగా అర్థం కాక, మిడిమిడి జ్ఞానంతో ట్రై చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు నేను ఒకడిని కదా. అందుకనే నేను చెప్తున్నా, దే ఆర్ లూజింగ్ బికాస్ దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. దీని మీదే మన సిరీస్ ఎన్ని వీడియోస్ చెప్పినా దీని మీదే చెప్పుకుంటూ పోతాను. ఏంటండి దే డోంట్ నో వాట్ దే డోంట్ నో? ఒకటి, స్టాక్ మార్కెట్ అండి, ఏమేమి తెలీదు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ పెట్టుకుందాం, చెక్ లిస్ట్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఏమంటానంటే, డూ దే నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అండ్ ట్రేడింగ్ అండ్ స్పెక్యులేషన్? ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు, ట్రేడింగ్ అనండి, ఇన్వెస్ట్మెంట్ అనండి, ఏదైనా అండి, ఇన్వెస్ట్మెంట్ అనేస్తాను నేను. ఏమండి ఇన్వెస్ట్మెంట్కిను ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలుసా అని నేను అడుగుతాను. తెలుసులేండి ఇవన్నీ మాకు అంటారు, బాగానే ఉంది, ఓకే. తెలీదని, మీకు తెలీదని నేను ఛాలెంజ్ చేయటం లేదు. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం. సో ఇది తెలియాలి, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలియాలి. తర్వాత ట్రేడింగ్ వర్సెస్ స్పెక్యులేషన్కి డిఫరెన్స్ తెలియాలి. నిజానికి స్పెక్యులేషన్ కూడా ట్రేడింగే, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటారు దాన్ని. బట్ నేను స్పెక్యులేషన్ని, ట్రేడింగ్ని సెగ్రిగేట్ చేసి సెపరేట్ చేసి చూస్తున్నాను. చూడండి, దీని గురించి ఈ ప్రశ్న మీకు ఇప్పుడు నేను కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిస్తే వండర్ఫుల్, తెలియకపోతే ఫస్ట్ టైం తెలుసుకున్నారు, వాట్ ఈజ్ రాంగ్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, పుట్ మనీ అండ్ గెట్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేసామండి. ఒక బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్, ఒక షాప్ తీసుకుందాం, ఒక రెస్టారెంట్ తీసుకుందాం సింపుల్గా, లేక ఒక ఫ్యాన్సీ షాప్ తీసుకుందాం, ఒక కిరాణా కొట్టు అనుకుందాం, ఏదో ఒక బిజినెస్ తీసుకున్నాము, లేదా సర్వీస్ ఇండస్ట్రీ. దానిలో ఇన్వెస్ట్ చేస్తామో చేయవండి, అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, మరి షాప్ అయితే స్టాక్ ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, రెంటు వగేరా వగేరా, బిజిలీ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత కొంచెం ఫర్నిచర్ వాటికి ఇన్వెస్ట్ చేయవలసి వస్తే, మెషిన్ ఎక్విప్మెంట్ లేకపోయినా ఫర్నిచర్ అవి ఉంటాయి కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేసాం. అది ఏం ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తాము, దిస్ ఈజ్ మై లైవ్లీహుడ్ అని, దీని మీద నేను సంపాదించాలని చేస్తాం. ఇన్వెస్ట్ చేసేసి ఒక నెల, 2 నెలలో, 6 నెలలో, 3 నెలలో చూసి క్లోజ్ చేసేస్తామా? లేదా 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు చూసి, 2 నెలలు చూసి క్లోజ్ చేసేస్తామా? చెయ్యరని కాదు, అలా చెయ్యం సాధారణంగా. ఇది క్రిటికల్, ఇది జరిగే పని కాదు, ఇది జరగదు, నడవదు, మన వల్ల కాదు అని అనుకుంటే తప్ప క్లోజ్ చేయం. ఏం చేస్తాం? కంటిన్యూ చేస్తాం. ఎట్లా కంటిన్యూ చేస్తామంటే, మనకి దాని మీద వచ్చే ఫలసాయం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం, షోరూము అట్లా కొంచెం బాగా పెట్టి, స్టాఫ్ అన్నీ పెట్టవలసిందంతా పెట్టాము, బిజినెస్ నడుస్తున్నది. ఒక్కోసారి స్టార్టింగ్లో అయితే కొంచెం టైం పడుతుంది, లాసెస్లో నడవచ్చు, లేదా గ్రాడ్యువల్గా పికప్ అవ్వచ్చు. ఇమీడియట్గా పెట్టగానే పికప్ అవుతుందా లేదు కదా, టైం పడుతుంది. దాన్ని జస్టేషన్ పీరియడ్ అంటాము. పెట్టిన తర్వాత ఏమవుతుందండి, దాని నుంచి వచ్చే లాభాలు ఏం చేస్తాము? లాభాలు తింటాము. ఇన్వెస్ట్మెంటే. అవసరమైనప్పుడు, అవసరమైతే కొంచెం ఎక్స్పెండ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఇంకా పెడతాము, లేకపోతే తగ్గిస్తాము. కానీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అది కంటిన్యూ చేస్తాం. అలాగే
మనం ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్కి వచ్చే ఫలసాయం, పంట ఫలసాయం, కవులు, శిస్తు, డబ్బులు ఏ ఉంటాయి కదా, అవి తీసుకుంటాం. ఆ ల్యాండ్ అలా కంటిన్యూ అవుతుంటుంది. దానికి వచ్చే ఎప్రిసియేషన్ ఏదో దానికి వస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. వెంటనే రాదు కదా, ఈరోజు కొనగానే రేపు పెరిగిపోతుంది. తర్వాత ఒక హౌస్ కానీ, హౌస్ ప్రాపర్టీ కానీ, అపార్ట్మెంట్ టైప్ కానీ ఏదైనా తీసుకుంటే అయితే వి విల్ సేవ్ రెంట్, లేదా ఎక్కడ ఎవరికైనా రెంట్కి ఇస్తే 5,000, 10,000, 25,000 రెంట్ వస్తుంది. 40 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నా ఓ 15,000, 20,000, 25,000 రెంట్ తీసుకుంటాం, ప్రతి నెల రెంట్ తీసుకుంటాం, ఓకే, అలా వదిలేస్తాం. ఏమవుతుంది, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము దాని వాల్యూ కూడా పెరగాలి. ఈలోగా మనకు ఫలసాయం రెంట్ వస్తుంది కదా. మరి స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటామంటే, ఏదో కొంటాం. ఎట్లాంటి ఎయిమ్ ఉంటుందంటే చాలామందికి, ఏదో కొంటాము, అది కొన్న వెంటనే పెరిగిపోయి డబ్బులు రావాలి. ఒక్కోసారి అది కిందకి వెళ్ళిపోతుంది, మనకు అర్థం కాదు, వదిలేస్తాం. అంటే స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికేమో రోజుల్లో, గంటల్లో తేలిపోవాలి రిజల్ట్. అట్లా గంటల్లో, రోజుల్లో, నెలల్లో తేలిపోవాలనుకుని స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు, ట్రేడింగ్ చేస్తున్నారు. దగ్గర మన మిత్రులు రామ్ గారు చెప్పినట్టు ట్రేడింగు లేదా గ్యాంబ్లింగ్ టైప్ ట్రేడింగు, గ్యాంబ్లింగ్ కాదులేండి అది చెప్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నారు షార్ట్ టర్ము. అది ఇన్వెస్ట్మెంట్ కాదు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంటే సూట్ అవుతుంది. అంటే ఎట్లా అంటే, ఏదో కంపెనీలో షేర్లు కొంటే ఆ కంపెనీ సరే తగ్గుతాం పెరగటం మామూలే, తగ్గటం పెరగటం ఇవన్నీ ఫ్లక్చుయేషన్స్ మామూలే కదా, దాని నుంచి డివిడెండ్స్ వస్తే డివిడెండ్స్ తీసుకోవటం అంతే. డివిడెండ్స్ తీసుకోవటం, వదిలేయటం, చూడటం అది పెరుగుతుందా తగ్గుతుందా, ఈ రేట్లే ఇవాళ ఎంత ఉంది, నిన్న ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, అదేదో రిజల్ట్ వచ్చింది తగ్గిపోయింది, రిజల్ట్ వచ్చింది పెరిగిపోయింది, ఇప్పుడు ఏదో 5% లాభం కనబడుతుంది, నేను బుక్ చేసేస్తాను 10%, మళ్ళీ రేపు పొద్దున అవకాశం రాదేమో, మళ్ళీ తగ్గిపోతుందేమో, ఇవన్నీ కూడా ట్రేడింగ్ టెండెన్సీస్. అది 10%, 20%, 30% వస్తుంది, అమ్మేస్తాము, తిరిగి కవర్ చేసుకోలేము. ఒక్కోసారి అది 5 times 10 times వెళ్ళిపోతాయి. ఇట్ హ్యాపెన్ టు మీ, మేబీ ఇట్ హ్యాపెన్ టు మెనీ పీపుల్. ఒక్కోసారి నిజంగా తగ్గిపోతుంది కూడా, చెప్పలేము. సో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే కొనేయటం, దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఫలసాయం పొందటం. అంటే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, జనరల్గా వస్తుందో రాదో చెప్పలేము, వస్తే డివిడెండ్ వస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కొన్నాము లేదా ఇల్లు కొన్నాము, ఒక్కోసారి ఖాళీగా ఉంటుంది, ఎవరు అద్దెకి దగ్గర రాదు, ఎవరైనా అద్దెకి దిగితే వస్తుంది. అలాగే కంపెనీలు ఒకసారి డివిడెండ్ ఇస్తాయి, ఒకసారి ఇవ్వవు. ప్రిఫరబ్లీ డివిడెండ్ ఇచ్చే కంపెనీ చూస్ చేసుకుంటే అలా వస్తుంది, ఒక్కోసారి రాదు కూడా. ఫిలిప్స్ కార్బను డివిడెండ్ ఇచ్చే కంపెనీయే, పాపం 2 సంవత్సరాలు అసలు ఏం డివిడెండ్ ఇవ్వాల. నాకు యావరేజ్ 61 రూపాయలు అయింది. అది కొంచెం ఉంటే అలా వదిలేసాను. సరే దీన్ని ఏం చేస్తామో, చిన్న క్వాంటిటీ, లక్కీగా. పెద్ద క్వాంటిటీ అయితే ఆలోచిస్తాం, లాస్ బుక్ చేయటం. 61 రూపాయలు 2 సంవత్సరాలు డివిడెండ్ ఇవ్వలేదు, అది ఏమైందో తెలియదు, ఏమవుతున్నదో తెలియదు. సడన్గా మొదలైంది 900, 1000, 1100కి వెళ్ళిపోయింది. అది 60 రూపాయల షేర్ డివిడెండ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, చెప్పలేం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే టెంపరీగా దీనికి ట్రేడింగ్ టైపు లాభాలు వస్తే తీసుకుందామా, నష్టాలు వచ్చేటట్టుంటే అమ్మేద్దామని ఆలోచిస్తున్నామా? వెరీ టెంపరీ అవుట్లుక్ మంది, లాంగ్ టర్మ్ అవుట్లుక్, అది చూసుకోవాలి. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితేనే ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించారే కానీ ట్రేడింగ్ చేసి ఎవరు సంపాదించలా. నేను ఇలా అంటే చాలామంది నా మీద యుద్ధానికి వచ్చేస్తారు, నాకు తెలుసు, ఏవో పెట్టేస్తారు. అయినా నేను దానికి రెడీ. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, వరల్డ్ వైడ్గా యూ కెనాట్ బికమ్ ఎ బిలియనీర్ ఇన్ స్టాక్ మార్కెట్ బై ట్రేడింగ్. యూ కెన్ బికమ్ ఎ బిలియనీర్ ఆర్ ఎ ట్రిలియనీర్ ఓన్లీ బై లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కూడా కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది నేను చెప్పటం లేదండి, నేనెవరిని, ఐఎమ్ నథింగ్ అండి.
పెద్ద పెద్ద బడా బడా బాబులు, ఎక్స్పర్ట్స్, వరల్డ్ వైడ్ మార్కెట్ను, స్టాక్ మార్కెట్ల గురించి తెలిసినటువంటి పండితులు చెప్పింది ఏంటంటే, వన్ కెన్ బికమ్ ఏ మిలియనియర్ ఆర్ బిలియనియర్ ఓన్లీ బై ఇన్వెస్ట్మెంట్, ప్రిఫరబుల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నాట్ బై ట్రేడింగ్. ట్రేడింగ్ ద్వారా ఎవరు లక్షాధికారులు, కోటీశ్వర్లు అవ్వలేరు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మాత్రమే అవ్వగలరు అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంట్రాడే ట్రేడింగ్లు చేసేవారు, తర్వాత ఇంకా డెరివేటివ్స్ అవి ఇవి చేసేవారు, వీళ్ళందరూ నా మీద యుద్ధానికి వచ్చేస్తారు. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను చెప్పలేదు, పెద్దలు చెప్పిన విషయం ఇది. అయితే ఈ డెరివేటివ్స్ ఇవన్నీ చేయొద్దా చేయకూడదా అంటే, ఎందుకు కాదు, డెరివేటివ్స్ మెయిన్లీ ఎందుకున్నాయి, యాక్చువల్గా మీకు క్వశ్చన్ ఇవ్వటం కోసం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్. హెడ్జింగ్కి మెయిన్గా ఉపయోగపడతాయి డెరివేటివ్స్ చాలా బాగా. మరి ట్రేడింగ్ ఎందుకు ఉపయోగపడతాయంటే, సారీ నాకు ఇప్పటివరకు ఆన్సర్ దొరకలేదు. కానీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కానీ వీడియోలు పెడితే, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మీరు ఏమైనా చెప్పడం మొదలు పెడితే బోల్డ్ అంత పాపులేషన్ వచ్చేస్తుంది, బోల్డ్ అంత ట్రాఫిక్ వచ్చేస్తుంది. చూసేవాళ్ళు ఏం లేదు, నంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిపోతాయి, యూ విల్ గో టు ద టాప్. బట్ ఇప్పటివరకు నాకు అర్థం కానిది ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ పీపుల్ హూ డూ ఇంట్రాడే ట్రేడింగ్, మై హంబుల్ సబ్మిషన్ ఈజ్, ఇంట్రాడే ట్రేడింగ్లో మాత్రం డబ్బులు సంపాదించిన వాళ్ళని నేను చూడలేదు. సంపాదించడం అంటే రావటం పోవటం అలా ఉంటుంది. కోటీశ్వర్లు అవ్వటానికి అది అవకాశం కల్పిస్తుందంటే నేనైతే నా అనుభవంలో నేను చూడలేదు. ఎవరైనా ఉంటే లెట్ దెమ్ షో, ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ గురించి నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటాను. అయితే డెరివేటివ్స్ ఇస్ ఎ బిగ్ గేమ్. అక్కడ కొంచెం స్కోప్ ఉంది. పెద్ద అమౌంట్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, ఒక రకంగా పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఇంకో రకంగా ఏంటంటే కొంచెం క్వశ్చన్ కూడా వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ డెరివేటివ్స్, బట్ బిగ్ మనీస్ కోసం డెరివేటివ్స్ చేయకూడదు. బిగ్ మనీస్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు జంజన్వాలా గారు ఉన్నారు. జంజన్వాలా గారు ఆయన స్టార్టింగ్లో పాపం ట్రేడింగు అవి ఇవి డెరివేటివ్స్ అలా చేస్తూ తన బేస్ని ఎన్లార్జ్ చేసుకుంటూ డబ్బులు బాగా సంపాదించి కొంచెం పికప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్లోకి మళ్ళించి అట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అలా ఇన్వెస్ట్ చేసి వదిలేస్తూ పెద్ద బేస్ చేసుకున్నాడు. ఇప్పటికీ చేస్తాడు ఆయన. ముఖ్యంగా డెరివేటివ్స్ చేస్తారు. అంత పెద్ద ఇది ఉన్న వాళ్ళు చేయటానికి ఏముంది, కొంత అమౌంట్ తీసి చేస్తారు అంతే తప్ప మొత్తం నా దగ్గర ఎంత ఉంటుంది, నా దగ్గర ఒక 50 లక్షలు 5 లక్షలు ఉంది కాబట్టి 5 లక్షలు డెరివేటివ్స్ తోటే వెళ్తాను, లేకపోతే ఇంట్రాడే చేసుకుంటానంటే ఫినిష్. దట్ డజంట్ వర్క్. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, విచ్ మీన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎలా ఉంటుందో చూస్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే చెప్పాలంటే మినిమం 5 years అండ్ అబవ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అండి, మీనింగ్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఏదైనా షేర్ కొంటే ఎలా కొంటామంటే ఒక 5 ఏళ్ళు అండ్ అబవ్. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, మా గ్రూప్ మెంబరే, ఎంబీఎస్ మెంబరే, ఒక 6 షేర్లు చదివి వినిపించి సార్ ఇవి కొంచెం ఎక్కువగా తగ్గాయండి, ఇట్లా ఏం చేయాలో తెలియటం లేదు. నేను అడిగా ఎంతకాలం నుంచి ఎంతకాలం అయింది ఇన్వెస్ట్ చేసి అంటే 6 నుంచి 9 months 1 year నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో చాలా కంపెనీల పేర్లు చెప్పాడు, 5-6 కంపెనీల పేర్లు చెప్పాడు. నేను అన్నాను ఒక 5 సంవత్సరాలు సుమారుగా ఒక 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ అలా వదిలేసి చూడండి. 6 నెలలు 9 నెలలు 1 year కోసం కాదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ 6 months ఆర్ 1 year. 1 year ఈజ్ ఆల్సో షార్ట్ టర్మ్. ఆయనకున్న 6 కంపెనీలు దాదాపు 6 ఏదో ఒకటి కొద్దిగా ఏదో అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం అట్లీస్ట్ 5 out of 6 మంచిగా అనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మంచివే, కానీ తక్కువలో ఉన్నాయి, ఇప్పుడు తగ్గాయి. ఒక కంపెనీ పేరు చెప్పి నేను ఇది 3 times అవుతుందండి సుమారుగా 5 ఏళ్ళు ఉంచుకుంటే మీరు అన్న. కొంచెం అట్లా ఆయన భావ ప్రకటన నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్లో కదా మాట్లాడాను.
ఆయన ఎంతవరకు ఆయనకి అర్థమైంది, ఆయన నమ్మాడో లేదో నాకు తెలియదు. నేనైతే నమ్ముతున్నాను. ఆ కంపెనీ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో 3 టైమ్స్ అవుతుంది అది కనీసం. అట్లా ఉన్నాయి. ఇది డబుల్ అవుతుంది, అది ఎట్లా అవుతుంది అంటే కొంచెం కంగారు పడినట్టున్నాడు. సరే నాకేం పర్లేదండి, లాంగ్ టర్మ్ అని ఉంచేస్తానండి అన్నాడు. నిజంగా ఉంచుతాడో లేదో నాకు తెలియదు. షార్ట్ టర్మ్లో చూడకూడదు స్టాక్ మార్కెట్ని. అలా షార్ట్ టర్మ్లో చూడాలనుకుంటే చూసే ఉద్దేశం ఉంటే యాక్చువల్గా స్టాక్ మార్కెట్లోకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈక్విటీలకి పనికిరాదు. ఈక్విటీలో వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, మనకు తెలీదు. టెస్ట్ చేయటమే. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసాం, ఇప్పుడు మూసేస్తే ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఫర్నిచరు, షాపు, రెంటు, ఇవన్నీ అంతా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం, గబుక్కును మూసేస్తే 5 లక్షలు పోతాయి కదా. సరే కానీలే, చూద్దాం, ట్రై చేద్దామని ఇంకొంచెం ట్రై చేస్తామే ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. అట్లా చేసుకోవాలి. పోతే మన ఇన్వెస్ట్మెంటే పోతుంది. ఓకే. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. 1 to 5 ఇయర్స్ అని చెప్పనా, 3 ఇయర్స్ అని చెప్తా. పోనీ 5 ఇయర్స్ అని అనుకోండి. కనీసం 1 ఇయర్ అండ్ అబోవ్ అయితే 1 ఇయర్లో ఏం తెలీదు. కొన్ని స్టాక్స్ 1 ఇయర్ 1.5 ఇయర్స్కి ఏమీ చెల్లించవు. తగ్గినా కూడా తగ్గొచ్చు. అలా వదిలేస్తే కదా తెలుస్తుంది దాని గురించి. నేను చాలా వీడియోలో చెప్పుంటాను, అయితే లెసన్స్లో చెప్పానేమో నాకు గుర్తులేదు. 1995-96లో అంటే బాగా ట్రేడింగు, బ్రోకింగ్ అంతా బాగా చాలా యాక్టివ్గా చేసేవాళ్ళం. నేను బాగా యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాటిలో ఆ రోజుల్లో 95లో శ్రీ సిమెంట్ ఒకటి, ఎస్ఆర్ షిప్పింగ్ ఒకటి, ఇట్లా కొన్ని షేర్లు ఉండేవి. 50 రూపాయలు, 45 రూపాయలు శ్రీ సిమెంటు చాలాసార్లు సంపాదించాను నేను డబ్బులు. తర్వాత ఐషర్ మోటార్స్ కూడా చాలా చేశాను కదా. నా అకౌంట్లో చేసేవాడు ఒక ఆయనకి మెంబర్షిప్ లేదు, నాకు మెంబర్షిప్ ఉంది కదా. ఆ రోజుల్లో ట్రేడింగ్ అరవటమే కదా, బై ఆర్ సెల్లర్ అని. ఆయన నాకే కొంచెం డబ్బులు బాకీ అయితే, ట్రేడింగ్ చేసిన దానిలో బాకీ అయితే వీక్లీ సెటిల్మెంట్ ఉండేది. అది ఫ్రైడే అనుకుంటాను ఆ రోజుల్లో, వీక్లీ వన్స్ సెటిల్మెంట్. ఆ ఫ్రైడే సెటిల్మెంట్కి డబ్బులు అవి కొంచెం ఇదైతే అతను ఏం చేశాడంటే, నా దగ్గర ఒక షేర్ ఉందని చెప్పి ఒక షేర్ ఇచ్చాడు, మిగతా డబ్బులు అడ్జస్ట్ చేశాడు, నాకు గుర్తులేదు. ఆ షేర్ ఐషర్ మోటార్స్ 100 షేర్లు రాసి ఇచ్చాడు సంతకం పెట్టి. షేర్ తీసుకున్నాను, ఏం చేయను, డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఏదో నేనేదో మేనేజ్ చేసి కట్టేశాను అక్కడ సెటిల్మెంట్కి. 56 రూపాయలకి అంత 55కో ఇచ్చాడు అప్పుడు రేటు ఉన్న రేటు ఐషర్ మోటార్స్. నేను అక్కడి నుంచి ఆఫ్టర్ దట్ ఐ లెఫ్ట్ 1996. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ జార్ఖండ్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జార్ఖండ్లో వర్క్ చేస్తున్నప్పుడు 96లో మిడ్ 96 ఏమో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అది చూస్తే 19 రూపాయలు 18 రూపాయలకి వచ్చింది. 18, 17, 18, 19 ఐషర్ మోటార్స్ 18 రూపాయలు 19 రూపాయలకి వచ్చిందని నేనేం చేశానంటే, సరే అప్పుడు కొద్దిగా లక్కీగా కొంచెం డబ్బులు ఉన్నాయి, కొంచెం ఏదో ఉంటే సేవింగ్ ఉంటే 100 షేర్లు కొన్నా. 19 రూపాయలు నాకు బాగా గుర్తు. అయితే నేను ఉంచుకోలేదు. తర్వాత ఢిల్లీ వచ్చా 97. తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 2000, 99, 2000 ఆ రేంజ్లో అనుకుంటాను 2 దఫాలుగా 200 షేర్లని, అప్పుడు డీమ్యాట్ కన్వర్షన్ అదంతా జరుగుతున్నది. అంటే ఫిజికల్ షేర్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు. 100, 125 రేంజ్లో 100 షేర్లు అమ్మాను. 140, 160 రూపాయల రేంజ్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకొక 100 కూడా అమ్మా. అప్పుడు 15,000 వస్తే 150 రూపాయలు చిల్లరు కదా, 15,000 వస్తే బోల్డ్ డబ్బులు వచ్చినాయి. నిజంగానే బోల్డ్ డబ్బులే. 15,000 అంటే ఏమిటి? అప్పుడు నేను రెంట్కు ఉండేవాడిని. 2,000 రూపాయలు ఎంతో రెంటు, 2,800 రెంటు, 2,800 రూపాయలు రెంట్కు ఉండేవాడిని ఢిల్లీలో 97, 98, 2000 ఆ రేంజ్లో. అది 15,000 ఎంత వచ్చేటప్పటికి ఒక షేర్ అమ్మితే నేను చాలా మంచి లాభాలు వచ్చాయి, నాకు బాగున్నాయి అనుకున్నాను. నిజానికి అప్పుడు 4,000 ఎంతో ఉండేది గోల్డ్. 4,000 గోల్డ్ ఉంటే ఒక 10 గ్రామ్స్ 4,000 పెట్టి 10 గ్రామ్స్ గోల్డ్ కూడా తీసుకున్నారు ఇంట్లో. మరి గోల్డ్ ఎంత అయింది? మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టేశాను కదా నేను. ఇవాళ ఐషర్ మోటార్స్ ఎంత? అది 30,000 కూడా టచ్ అయిందే.
అట్లీస్ట్ 20,000 దగ్గర లెక్కేసుకుంటే 19 రూపాయల షేరు 20,000 అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. నేను అసలు ఏమీ మామూలుగా కూర్చుని అలా చూస్తూ ఆనందంగా ఉల్లాసంగా బతికే వచ్చాయి ఆ 200 షేర్లతోటి ఐషర్ మోటార్స్. శ్రీ సిమెంట్స్ వదిలేయండి, నేను ఎప్పుడు హోల్డ్ చేయలేదు, ఎప్పటికప్పుడు ట్రేడింగే చేశాను. అట్లా చాలా షేర్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఏదో పేలుతుంది, ఒక 10, 20, 25 ఉంటాయి, వాటిలో ఏదో పేలుతాయి. కొన్ని అన్నీ పేలవు కదా, అన్నీ ఐషర్ మోటార్స్ అవ్వవు కదా, అన్నీ విప్రోలు అవ్వవు కదా. బట్ నేను చెప్పే కంక్లూషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటేనే స్టాక్ మార్కెట్, లేకపోతే అందులో కుదరదు. మరి లాంగ్ టర్మ్ కాకుండా ఇంకేంటండి ఇన్వెస్ట్మెంట్ అంటే? నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది కొనటం, వదిలేయటం, మర్చిపోవటం. కాబట్టి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండద్దు. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొట్టు పెడతాం, ఒక షోరూమో స్టార్ట్ చేస్తాము, 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు పెడతాం. ఎంత ఆలోచించి పెడతామండి, ఊరికే పెట్టేస్తామా? అట్లా ఎందుకు? ఇది కూడా అంతే, ఆలోచించేయాలి, బట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. మరి ట్రేడింగ్ అంటే ఏంటండి? జస్ట్ ఊరికే ఐడియా ఇచ్చే, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకన్నా అవ్వదు. ఇవి లెసన్స్ కదా, ఎలాబొరేట్గా ఉంటాయి. కొట్టే తెచ్చే అన్నట్టు ఉండవు. అందుకని చాలామందికి సీనియర్లకి అసలు సూట్ అవ్వవి, చూడకండి మీరు. మరి ట్రేడింగ్ అంటే ఏంటండి? ట్రేడింగు షార్ట్ టర్మ్ ఉంటుంది. రెండవది ఇంట్రాడే అంటాం కదా, ఇంట్రాడే, లేకపోతే BTST, లేకపోతే కొంతమంది BTSS ఏవో చెప్తుంటారు. ఇట్లా ఉంటాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఏం చేస్తారంటే ఏదో కొంటారు, వారమో, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, ఈవెన్ 6 నెలలకో ఎక్కడన్నా ప్రాఫిట్ కనపడితే అమ్మేస్తారు. లాస్ వస్తే వదిలేస్తారేమో బహుశా, లేదా లాస్ వచ్చినా బుక్ చేసుకుంటారా, దట్ డిపెండ్స్. ప్యూర్ ట్రేడర్ అయితే లాస్ వచ్చినా లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే లిక్విడిటీ ప్రాబ్లం. అంటే ఇక్కడ డెలివరీ తీసుకుంటారు కొని, మన డీమ్యాట్ అకౌంట్లోకి షేర్లు వస్తాయి, అవకాశం వచ్చినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మేసి బయటకు వస్తారు. వీళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్లో పెడతారు. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 1,00,000 పెట్టేస్తారు, 50,000, 60,000, 70,000 పెట్టేస్తారు. లేకపోతే ₹1,00,000 నుంచి 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇందులో వస్తుంది 10%కి 10,000, 11,000 అవుతుంది. దే ఆర్ నాట్ హ్యాపీ. ఇదేంటంటే ఇంట్రాడే, సేమ్ డే. ఇది కూడా బై టుడే అండ్ సెల్ సేమ్ డే, బై టుడే సెల్ టుమారో. అంటే ఇన్స్టాంటేనియస్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ కాఫీ లాగా. ఏ రోజుకి ఆ రోజే తెలిసిపోతుంది. ఇది పెరుగుతుంది అనుకుంటే అది కొంటారు, ఆ రోజు ఏదో స్టేజ్లో ప్రాఫిట్ వస్తే బుక్ చేస్తారు, లాస్ వచ్చినా బుక్ చేయాలి కదా. లేదు తగ్గుతుంది అనుకుంటే అమ్ముతారు. డెలివరీ ఇవ్వరు, డెలివరీ తీసుకోరు. డెలివరీ ఇవ్వరు, డెలివరీ తీసుకోరు. డెలివరీ ఇవ్వకుండా, డెలివరీ తీసుకోకుండా చేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. మీ దగ్గర షేర్లు ఉండవు, అయినా అమ్ముతారు. మీరు షేర్ కొనే ఉద్దేశం లేదు, డెలివరీ తీసుకునే ఉద్దేశం లేదు, అయినా కొంటారు. ₹56 పెట్టి కొంటారు, 58 వచ్చింది, ₹2 డిఫరెన్స్ వచ్చింది. మీ క్వాంటిటీ 100 షేర్లు కొన్నానుకోండి, 100 × 2 200 వచ్చింది, ఫినిష్. ఓకే, ఇది ట్రేడింగ్ అంటే. సో మరి దీని గురించి ఏంటి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తూ ఉండండి, ఈ సిరీస్ చూస్తూ ఉండండి. మరి నేను ఒకటి చెప్పాను, ఒకదానికి ఆన్సరు, ఒకదానికి మీకు ఇది తెలుసా అని దీని గురించి అన్నాను కదా, దాన్ని ఎలాబొరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేమిటి ఏమేమి తెలుసు ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటుంటారు. దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. అది తెలుసుకున్న తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, లెట్ us see in the next video continuation. Thank you very much.